సీఎం రేవంత్ పై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ ఆస్తులను అమ్మితే రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని దారాదత్తం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపారని అన్నారు. డిసెంబర్లో జరిగే సమ్మిట్ ను అడ్డుకోవాలని అన్నారు. దీనికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమ్మిట్ పెద్ద మోసపూరితమని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. Sonia sold Gandhi's land, Revanth is selling Telangana's land అని ఈ రోజు నేను తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాను. ఎందుకంటే 5 లక్షల కోట్ల విలువైన భూములు, 9,000 ఎకరాలు, హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రైమ్ టైమ్ ల్యాండ్స్ ని ఫ్రీగో, లీజుకో, అసలు విలువ లేకుండా సొంత బంధువులకి, మిత్రులకి, వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇన్వెస్ట్ ఇన్ పొజిషన్ సమిట్ అని పేరుతో డిసెంబర్ 8, 9, 10 ఈ పెద్ద డ్రామా జరుగుతుందని ఇమీడియట్ గా ఆనరబుల్ హైకోర్టు స్టే ఇవ్వాలి. ఒకటి, ఇమీడియట్ గా పొలిటికల్ పార్టీస్ అన్ని ఈ దేశాన్ని ప్రేమించిన వారు ఇంక్లూడింగ్ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలి. 3, రాహుల్ గాంధీకి ఈ విషయం తెలుసా లేదా బయట పెట్టాలి. 4, తెలిస్తే ఈ సమిట్ క్యాన్సిల్ చేయాలి. 5, రేవంత్ రెడ్డిని సీఎం గా త్వరలో తొలగించాలి. న్యాయం జరిగినంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాల్ని, మన దేశాన్ని కాపాడినంత వరకు రండి, నాతో కలిసి పోరాడండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.